అవని భరత్ ద్వారా తనని గుడికి రమ్మని చెప్పింది, వాళ్ళమ్మకి యాక్సిడెంట్ చేసింది పల్లవి అని తెలుసుకొని ఇక అవని అయితే షాక్ అయిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళి భరత్ ఏ తప్పు చేయలేదు అనడానికి ఒక ఆధారం దొరికింది. గుడి బయట సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రణవిని ఏడిపించిన వాళ్ళని తెలుసుకోవచ్చు. పోలీసులు ఆ రౌడీలను వెతుకుతున్నారు, మరో 2 గంటల్లో వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పగానే ఇక పల్లవి చాలా టెన్షన్ పడిపోయి ఆ విషయాన్ని వాళ్ళ నాన్నతో చెప్తుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఆ రౌడీల్ని పోలీసులు పట్టుకోకుండా ఒక ఇంట్లో దాచిపెట్టేస్తారు. ఇక అవనికి వాళ్ళ మామయ్య ఇచ్చిన టైం ముగియడంతో ఇక అక్షయ్ పార్వతి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక పార్వతి అయితే, మీ మామయ్య గారు నీకు ఇచ్చిన టైం వస్తుంది అవని, పోలీసులు ఆ రౌడీలను పట్టుకున్నారని ఏమైనా ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే, లేదత్తయ్య, ఆ రౌడీల్ని పట్టుకున్నామని పోలీసులు నాకు ఎలాంటి ఫోను చేయలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ తన గదిలోంచి బయటకు వస్తూ ఉండడం చూసి ఇక పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ అవని ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ తప్పు చేయలేదు అని ఇప్పుడు నిరూపించలేదు, ఎందుకంటే ఆ రౌడీలు మా చేతుల్లో ఉన్నారు, మేము వాళ్ళని బంధించాం కదా, ఇక ఎలా తను నిరూపిస్తుంది, ఖచ్చితంగా మావయ్య అవనిని ఇంట్లో నుంచి గెంటేస్తారు అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అవనిని చూసి, నీకు ఇచ్చిన గడువు అయిపోయింది, నువ్వు భరత్ ఏ తప్పు చేయలేదని నిరూపించలేకపోయావు, ఇక ఈ క్షణం నుంచి ఈ ఇంటితో కానీ ఈ ఇంటి మనుషులతో కానీ నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పబోతూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి వచ్చిన చక్రధరు, ఆగండి బావగారు అని అరుస్తూ వస్తుంటాడు. ఇక తనని చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఈ టైంలో డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చారా అని అనుకుంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే, ఈ అవని చేసింది తప్పు కాదు బావగారు, ఆ భరత్ నిర్దోషి, ప్రణవిని ఏడిపించింది భరత్ కాదు ఈ రౌడీలే అంటూ బయట ఉన్న ఆ రౌడీల్ని ఇంట్లోకి పిలవగానే వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన పల్లవి అయితే షాక్ కొట్టినట్టుగా వాళ్ళ నాన్న వంక చూస్తూ ఉంటుంది. డాడీ ఇలా ఎందుకు చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రణవి ఇంట్లో వాళ్ళంతా ఆ రౌడీల్ని చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.